ఒరే సూరిగా టీ ఇవ్వరా. దాంతో కలిపి 47 రూపాయలు అయింది. చూసేసావా? సరే ఒక వెజిటేరియన్ టీ ఇవ్వు. అదేంటి వెజిట్ ఏంటి నాన్ వెజిట్ ఏంటి? సాదా టీ అయితే వెజిటేరియన్, నీలా ఏగపడిన టీ తాగితే నాన్ వెజిటేరియన్. ఈగ తీసి పారేసి తాగవయ్యా. ఎట్టా తాగమంటావా ఏగపడింటి? అరే ఏగ ఎంత టీ తాగి ఉండబోతుందిలే, దాంతో కూడా తాగేసే, రోజు తాగేదే కదా. అదెట్టాగయ్యా? ఇదిగో చూడు, దీనికే ఇంత టెన్షన్ అవుతున్నావే, బల్లి పడిన బజ్జీలు మొత్తం తింటూ కూర్చున్నాడు. వాడేమైనా టెన్షన్ అవుతున్నాడా? చూడు. భలే. అవును, పిండి రుబ్బుతున్నప్పుడే చూసానా నేను. అటు 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 పో. అయ్యా బాబు, నా బాకీ డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, వ్యాపారం చెడగొడతాయా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. మసాలా టీ ఇవ్వు. అబ్బాబ్బా ఏమంట, ఓ స్పెషల్ టీ ఇవ్వయ్యా. అలాగే సార్. అట్టాగే 2 పళ్ళు, 4 బిస్కెట్లు, 2 బజ్జీలు పార్సిల్ చేయి. ఇదిగో 500 రూపాయలు. పాత బాకీ 300 తీసుకొని 200 టిప్స్ గా ఉంచుకో. ఏయ్, నువ్వు రైల్వే స్టేషన్ లో అడుక్కుంటూ ఉండేవాడు కదూ, ఎలా వచ్చిందిరా నీకింత స్టైలు? సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాయా? అంటే ఏంట్రా? అదే రెడీమేడ్ చొక్కాలు అమ్మటం. అర్థం కాలేదే. ఇప్పుడు ఎవరయ్యా టైలరింగ్ షాప్కి వెళ్తున్నారు? అందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తా సోమరిపోతులు అయ్యారు కదా. అందుకే ఇంటింటికి తిరిగి చొక్కాలు అమ్ముతున్నాను. ఒక చొక్కా అమ్మితే 30 రూపాయలు లాభం వస్తుంది. రోజుకు 10 చొక్కాలు అమ్ముతాను. 300 వస్తున్నాయి కదా. 300? ఆహా, ఒక రోజుకి 300 రూపాయల లాభమా? అంటే ఒక నెలకి 9000 రూపాయల లాభం వస్తుందా? అవుతాను రా నేను ఒక సేల్స్ రెప్.